పిచ్చి దెయ్యం పార్ట్ 5. గోపాల్ మరియు అతని భార్య వేసిన పథకానికి ఆ దెయ్యానికి కడుపు మాడిన విషయం మనందరికీ తెలిసిందే. బాగా కారంగా ఉన్న ఆహారం తినలేక దెయ్యం కడుపు నకనకలాడుతుంది. కొంతసేపటికి వీళ్ళు నాకు ఇంకా ఆహారం దొరకనివ్వరు, ఇక్కడ నుంచి బయటికి పోదాం. వేరే ఇంటికి వెళ్ళింది. ఆ వంటగదిలో పాలు మాత్రమే ఉన్నాయి. సరే అనుకుని పాలు మొత్తం తాగేసింది. కొంతసేపటికి ఒక చంటి పాప ఏడుపు వినిపిస్తుంది. ఆ పాప వాళ్ళ అమ్మ పాపకి పాలు పడదామని వంటగదిలోకి వచ్చి చూసేసరికి పాలు కనిపించవు. అరే, ఇదేంటి పాలు కనిపించడం లేదు? ఇప్పుడు నా బిడ్డకి ఆకలి ఎలా తీర్చను దేవుడా అంటూ ఏడుస్తుంది. పాపకి ఆకలి తీరాలంటే ఉదయం వరకు పాలు కోసం చూడాలి. అప్పటి వరకు నా చిట్టి తల్లి ఏడుస్తూనే ఉంటుంది. ఆ రాత్రి మొత్తం ఆ పాప ఆకలికి ఏడుస్తూనే ఉంది. దెయ్యానికి తాను చేసిన తప్పు తెలిసి వచ్చింది. అయ్యో, నా ఆకలికి ఈ చెట్టి తల్లిని ఎంత బాధ పెట్టాను. పసిపాప కోసం ఉంచిన పాలను తాగేసి ఎంత తప్పు చేశాను. నన్ను క్షమించు చిట్టి తల్లి అంటూ అనుకుంది. అప్పటి నుంచి ఎంతో మంచిగా మారిపోయి దేవుణ్ణి ప్రార్థించి మోక్షం పొందింది. Subscribe, like. Thanks for watching.